క్రీస్తునందు ప్రియ దేవుని సంఘమ, దేవుని బిడ్డలారా, మరి ఎండల యొక్క ప్రభావము తీవ్రముగా ఉన్నది. చాలా ప్రాంతాలలో, మరి ముఖ్యంగా మా ప్రాంతంలోనైతే మరి చాలా పెద్దవారు ఇబ్బంది పడుతూ ఉన్నారు. పిల్లలు కూడా మరి చాలా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు ఆటలాడుకుంటూ. కనుక మీ పిల్లలకు ఎక్కువ బయటకు వెళ్లకుండా నీళ్లు త్రాగించి ప్రతి గంటకు ఒక 1/2 లీటర్ నీళ్లు త్రాగించండి. ఈ యొక్క నెల 2 నెలలు మనము, మన బిడ్డలు, మన సంఘము మంచి ఆరోగ్యములతో ఉండాలి అని ఈ కాలంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా దేవుని సేవకునిగా కూడా మీకు చెబుతూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు మన అంశము టైటస్ చదివి వినిపించాడు. వాక్యము గ్రహించేటువంటి విశ్వాసము. మన అంశాలలో అనేక సందర్భాలలో మీరు వింటూ ఉంటారు. ఎక్కువ మన అంశాలు దేని మీద డిఫెండ్ అయి ఉంటాయి అంటే విశ్వాసము అనే మాట మీద. విశ్వాసము అనేది నిరీక్షించు వాని యొక్క నిజస్వరూపము. మన నిరీక్షణలో మనలను బలపరిచేటువంటి నిజమైన విశ్వాసములు నిలబెట్టేటువంటి ఒక అంశము వాక్యమును గ్రహించే విశ్వాసము. విశ్వాసము లేని బిడ్డలకు వాక్య గ్రహింపు అనేది ఉండదు. విశ్వాసము లేని బిడ్డలకు వాక్య ధ్యానం అనేది ఉండదు. విశ్వాసము లేని బిడ్డలకు దేవుని మందిరము, వాక్యము ఎడల భయభక్తులు అనేది ఉండదు. అందుకనే ఆ విశ్వాసం అనేది ఎప్పుడు మనలో స్థిరపరచబడుతూ ఉంటుంది అంటే వాక్యమును గ్రహించుట ద్వారా ఆ గ్రహించబడే వాక్యము మనలో ఉన్న బలహీనమైన విశ్వాసాన్ని ఏం చేస్తూ ఉంటుందన్నది బలపరుస్తూ ఉంటుంది. బలమైనటువంటి విశ్వాసముతో మనం ప్రభువుని ఆరాధిస్తూ ఉంటాము. ప్రియ దేవుని బిడ్డలారా, మరి బైబిల్లో మనము మొదటి పాఠ్య భాగము అపోస్తుల కార్యగ్రంథంలో మనం చూసాము. దేవుని మాటకు లోబడినటువంటి మరి ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉంటున్నాము. దేవుని మాటకు లోబడినటువంటి వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి అంటే చూడండి, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 26వ వచనములో ఆ మాట మనకు రాయబడి ఉన్నది. ప్రభువు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి అరణ్య మార్గమున పొమ్మని, నడిచిపోమ్మని ఫిలిప్పుతో చెప్పగా ఫిలిప్పు ఆ రీతిగానే వెళ్ళాను. ఇక్కడ చూసినప్పుడు ఫిలిప్పు దేవుని యొక్క పిలుపు కలిగినటువంటి బిడ్డ అన్నమాట. దేవుని పిలుపు కలిగిన బిడ్డలు విశ్వాసి కావచ్చు, సేవకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. దేవుని పిలుపు కలిగిన బిడ్డలు దేవునికి లోబడతారు. ఒక సహోదరిని నేను అడిగాను, ఏమ్మా నువ్వు ప్రభువులోకి ఎట్ట వచ్చావంటే, అయ్యా దేవుడే నన్ను పిలిచాడు అయ్యా అంది. దేవుడే నన్ను పిలిచాడు. దేవుడు ఎట్ట పిలిచాడమ్మా? ఆయన పిలిస్తే సేవకుల ద్వారా పిలవాలి, వాక్యము ద్వారా పిలవాలి, మీటింగుల్లో సువార్త ద్వారా పిలవాలి. నిన్ను ఎట్లా పిలిచాడు ప్రభువులో కంటే? లేదయ్యా, దేవుడు నా దగ్గరకు వచ్చి నేను పడుకుంటే నన్ను లేపి నన్ను పిలిచాడు అని చెప్పేసింది. నేను చాలా మంచి భక్తురాలు అనుకున్నాను. ఒకరోజు ఆ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతూ ఉంది. కుటుంబ ప్రార్థన జరుగుతూ ఉంటే ఆ ఇంటి ఆ పక్క వాళ్ళు, ఈ పక్క వాళ్ళు ఎవరో కాదు, వాళ్ళ సొంత, అటేమో బావ, ఇటేమో ఆ మరిది కుటుంబస్తులు. ఆ ప్రార్థనకు వాళ్ళిద్దరు రాలేదు. రాకపోతే ఆ ఆరాధన అయిపోయిన తర్వాత నేను ఆ సహోదరిని అడిగాను, ఏమ్మ అందరూ వచ్చారు కానీ మీ బావోళ్ళ కుటుంబం, మీ మరిదోళ్ళ కుటుంబం రాలేదంటే ఆమె చెప్పింది కదా, దాదాపు ఒక 5 సంవత్సరాల నుంచి వాళ్ళకి నాకు ఏమి లేవంది, మాటలు లేవు అంది. వాళ్ళకను ఈమెకంటే ఏమి లేవంటమ్మా, మాటలు లేవు. ఆ మాటను బట్టి ఆమెను ఎవరు పిలిచారో తెలుస్తూ ఉంటుంది. దేవుని పిలుపు కలిగిన వారు ఎప్పుడు కూడా ప్రతి వారితో కూడా ఏమై ఉంటారు, సమాధానంగా ఉంటారు. ప్రతి వారికో
దేవుని పిలుపు కలిగిన బిడ్డలకి శత్రువు అనేవాళ్ళు ఉండరు. యేసయ్య ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా ఆయనకు శత్రువు అనేవాళ్ళు ఎవరు కూడా లేరు అన్నమాట. కనుక నన్ను దేవుడు పిలిచాడని చెప్పింది. కానీ ఇంటిలో సువార్త కూడిక కుటుంబ ప్రార్థన పెట్టుకున్నప్పుడు ఆ దేవుని పిలుపు కలిగినటువంటి సహోదరి ఇరుగు పొరుగు వారిని, వారి సొంత రిలేషన్ అన్నమాట, ఒక పక్క తన భర్త అన్న, ఒక ప్రక్కేమో తన భర్త తమ్ముడు, ఆ తోడు కోడళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళు ఎవరు రాకపోతే అప్పుడు నేను అనుకున్నాను అది దేవుడు పిలుపో లేకపోతే దేవుని పేరు చెప్పుకొని బడాయి పిలుపో నాకు అర్థమైంది. చాలామంది కూడా అట్లా చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఫిలిప్పుని దేవుడు పిలిచాడు. దేవుడు పిలిచి ఆయన అంటున్నాడు, అరణ్య మార్గములో నీవు నడిచి వెళ్ళు అంటున్నాడు. ఇప్పుడులాగా ట్రాన్స్పోర్టు వెహికల్స్ అన్నాడు లేవు. అరణ్య మార్గంలో నీవు నడిచి వెళ్ళు అంటున్నాడు. దేవుని పిలుపు కలిగిన బిడ్డలు దేవుని మాటకు లోబడతారు. అబ్రహాముని దేవుడు పిలిచి ఏమన్నాడు తెలుసమ్మా? నీవు లేచి ఏమని చెప్పాడు? నీవు లేచి వెళ్ళు అన్నాడు. ఎక్కడికి, ఏ అడ్రస్ చెప్పలేదు, ఏ ప్రాంతం చెప్పలేదు, ఏ దిక్కు చెప్పలేదు, ఎంత దూరం చెప్పలేదు, ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు, ఆహారం ఏంటో చెప్పలేదు. నీవు లేచి వెళ్ళు అన్నాడు. దేవుని పిలుపుకు లోబడినటువంటి అబ్రహాము ఆయన లేచి వెళ్ళటం ప్రారంభించాడు. ఆయన విశ్వాసం ఏంటి తెలుసా? నేను వెళతా ఉంటే ఏ దిక్కుకి వెళ్ళాలో నా పాదములను ఆ దిక్కుకి మరలుస్తాడు నా దేవుడు అనుకున్నాడు. అది విశ్వాసము. నేను ఎక్కడికి వెళ్ళాలో ఆ అడ్రస్ దగ్గరికి నన్ను నడిపిస్తాడు నా దేవుడు అనుకున్నాడు. అది దేవుని యొక్క విశ్వాసం, పిలుపులో ఉన్న విశ్వాసము. ఆ రీతిగానే అబ్రహాము లేచి దేవుని పిలుపుకు లోబడి ఆయన చెప్పినట్లు చేశాడు. పిలుపు కూడా అంతే, నీవు లేచి అరణ్య మార్గమున నడిచి వెళ్ళు అన్నాడు. అంటే దేవుని యొక్క మాటకు ఫిలిప్పు ఏమయ్యాడమ్మా? లోబడ్డాడు. అదే చాలా విశ్వాసం. అది ఎప్పుడు కూడా బైబిల్లో లోబడతామంటే తనను తాను తగ్గించుకోవటము, దేవుని ఎదుట మన జీవితాలను తగ్గించుకోవటము, దేవుని ఎదుట మన జీవితాలను ఆయన పాదాల వైపు చూడటము, దేవుని ఎదుట నిలబడుట ద్వారా మనము నేను నా ప్రభువుకి అరికాలుకు అంటినటువంటి పాద ధూళిని అని చెప్పేసి మనము ప్రభు ఎదుట తగ్గించుకోవటం అన్నమాట. ఎప్పుడు కూడా అటువంటి విశ్వాసము మన జీవితాల్లో ఉండాలి అని, అదే వాక్యమును గ్రహించేటువంటి విశ్వాసము. కనుక ఫిలిప్పు దేవుని మాటకు లోబడి ఏం చేశాడమ్మా? దేవుడు చెప్పిన అరణ్య మార్గములో నడిచి వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉన్నప్పుడు అక్కడ బైబిల్లో మనం చూసినట్లయితే కందాకైనటువంటి రాణి ఉన్నది. ఆ రాణి దగ్గర మరి ఒక ఆ ఆస్తి అంతటికి కూడా ఏం చేస్తున్నాడు? ఆయన ఒక అధికారిగా ఉన్నాడు. ఆ సంపదకు ఆయన పేరైతే బైబిల్లో చెప్పలేదు, కానీ ఆయన బైబిల్లో వ్రాయబడింది ఏంటంటే ఆయన ఏమై ఉన్నాడు? నపంసకుడు అని ఉంది. నపంసకుడు అంటే సహజంగా ఏమనుకుంటారో తెలుసా? అటు ఆడ కాదు, ఇటు మగ కాదు, ఏమనంటే తేడా అని అంటూ ఉంటారు. కాబట్టి అటువంటి స్థితి కలిగినటువంటి వ్యక్తి నపంసకుడు అంటూ ఉంటారు. కాదండి, అట్లా ఉంటారు. కానీ బైబిల్లో నపంసకులు 3 విధాలైనటువంటి నపంసకులు బైబిల్లో ఉన్నారన్నమాట. 3 విధాలైన నపంసకులు. చూడండి, మత్తయి శుభవార్త 19వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ 3 నపంసకుల విధానాన్ని గురించి వ్రాయబడి ఉన్నది. మత్తయి శుభవార్త 19వ అధ్యాయము 12వ వచనము చూడండి. తల్లి గర్భము నుండి నపంసకులుగా పుట్టిన వారు కలరు, మనుషుల వలన నపంసకులుగా చేయబడిన వారు కలరు, దేవుని నిమిత్తము తమను తామే నపంసకులుగా చేసుకున్నవారు కలరు. ఇక్కడ చూడండి, 3 విధాలైనటువంటి నపంసకులను మనం చూస్తూ ఉంటాము. ఒకటి తల్లి గర్భము ద్వారా పుట్టినటువంటి నపంసకులు,
దాని గురించి ఎవరు కూడా సందేహపడటానికి వీల్లేదు. తల్లి గర్భంలోనే దేవుడే ఆ తల్లి గర్భంలో వాడు రూపించాడు, ఈ లోకంలోకి తీసుకొచ్చాడు. వారిని నపుంసకులు అంటూ ఉంటారు. అంటే అటు స్త్రీలు కాకుండా సగము స్త్రీ లక్షణాలు, సగము పురుష లక్షణాలు, ఈ రెండు కలిగి వాళ్ళు జీవిస్తూ ఉంటారన్నమాట. పుట్టుక ద్వారా నపుంసకులు. రెండవదిగా చూసుకున్నట్లయితే ప్రియ దేవుని సంఘమా, తమను తామే ఏం చేసుకుంటారంటే వాళ్ళు నపుంసకులుగా చేసుకుంటారు. తమను తామే వాళ్ళు నపుంసకులుగా చేసుకుంటారు. ఈ మన భారతదేశంలో బాంబే పట్టణంలో ఉన్నది. అనేక మంది మరి వారి యొక్క జీవనోపాధి కొరకై తమను తాము వారు నపుంసకులుగా చేసుకుంటున్నారు. తర్వాత మూడవదిగా చూసుకున్నట్లయితే దేవుని కొరకు ఏం చేస్తారమ్మా, వాళ్ళు నపుంసకులుగా చేసుకుంటారు. దేవుని కొరకు వారు దేవుని గుర్తించిన తర్వాత యవన కాలంలో వివాహం చేసుకోకుండా తన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని దేవునితో తన జీవితాన్ని ఏం చేసుకుంటారమ్మ, వాళ్ళు వివాహ బంధము దేవునితో ఆ వివాహ బంధాన్ని కలిగి ఇక వారు దేవుని కొరకే వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. నాకు తెలిసినటువంటి నా యొక్క వివాహము నడిపించి నన్ను ప్రభువులో బలంగా నడిపించిన ఒక వ్యక్తి, మరి బహుశా మీకు కూడా తెలుసు ఏమో నాకు తెలియదు. ఆయన పేరు సాధు యోహాను గారు. పెదపులివెరు ఆ గ్రామంలో ఉంటాడు ఆయన దేవుని కొరకై తన జీవితాన్ని నపుంసకుడుగా చేసుకున్నాడు. చేసుకోవటమే కాదు కానీ ఆయన 3 సంవత్సరాల క్రితం మరణించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన దేవుని కొరకు తన జీవితాన్ని నపుంసకుడుగా చేసుకొని వివాహం చేసుకోకుండా దేవునికి సమర్పించుకొని ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన చనిపోయే ముందు నాకు ఫోన్ చేస్తే నేను వెళ్ళాను అక్కడికి. ఆయన డైరీ నాకు చూపించాడు. ఆ డైరీలో నేను చూస్తే నేను ఆశ్చర్యపోయాను. 36,000 మందికి ఆయన బాప్తీసం ఇచ్చాడు. 36,000 మందికి. దాదాపు ప్రియ దేవుని బిడ్డలారా 900 సభలలో ఆయన మాట్లాడాడు. కొన్ని వేల మందిని సువార్త ద్వారా ప్రభు దగ్గర నడిపించాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఇంక 2 రోజుల్లో చనిపోతాడనగా నాతో అన్నాడు, నన్ను అరే అంటూ ఉంటాడు, అరే నేను కనుక నీ వలె వివాహం చేసుకొని ఉన్నట్లయితే ఇన్ని వేల మందిని నేను ప్రభు దగ్గరికి నడిపించేవాడిని కాదు అని చెప్పి ఆయనే కాదు, సాధు బెన్నుగారు అని చెప్పి బాపట్లో ఉంటాడు, ఆయన కూడా మీకు తెలుసు. ఇంకా చాలామంది కూడా ప్రభు కొరకు వారి జీవితాలను సమర్పించుకొని దేవుని సువార్తలో వారి జీవితాలను ముగించిన బిడ్డలు మనం చూస్తూ ఉన్నాం. బైబిల్లో కూడా ఈ నపుంసకుడు కూడా ఎవరంటే ఈయన దేవునిని నమ్ముకున్నటువంటి వ్యక్తి అన్నమాట. ఒక ఆదివారం ఆయన దేవుని ఆలయానికి వెళ్ళాడు, దేవుణ్ణి ఆరాధించాడు. దేవునిని ఆరాధించి మరలా రథం మీద తిరిగి వస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వచ్చేటప్పుడు కూడా ఆ రథం మీద కూర్చొని ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు. నిజమే, సమయమనక అసమయమనక మనము ఎప్పుడు కూడా సమయం దొరికినప్పుడు మనము రకరకాలైనటువంటి ఆలోచనలో కాకుండా దేవుడు మన జీవితము చాలా చిన్న జీవితము, మానవ జీవితము. ఎంత జీవితము మన చిన్న జీవితం అంటే నేను 100 సంవత్సరాలు బతికాను అనుకుంటారు, కాదండి. నేను 70 సంవత్సరాలు అనుకుంటారు, కాదు. నేను ఈ యొక్క జూన్ 16వ తారీఖుకి 60 సంవత్సరాలు నాకు నిండుతాయి అన్నమాట. నేను అనుకోవచ్చు గొప్పగా నేను 60 సంవత్సరాలు బ్రతుకుతున్నాను అని చెప్పేసి. కాదు ప్రియ దేవుని బిడలారా, మానవ జీవితము 60, 90, 100 ఎంతో బారుగా ఉండవచ్చేమో, కానీ దేవుని దృష్టిలో మన జీవితము, మానవ జీవితము చాలా స్వల్పమైనది, అల్పమైనది. మీ అందరికీ తెలుసు, కొన్ని సందర్భాలు నేను తెలియజేశాను మీకు. ఏంటంటే సమాధులు బండల మీద ఇటేమో పుట్టినరోజు రాస్తారు సంవత్సరము, ఆ రెండవ ప్రక్కేమో ఏం చేస్తారండి, ఏం డేట్ వేస్తారు? రెండవ ప్రక్క చనిపోయిన డేట్ వేస్తారు, అంతే కదా. ఇటేమో పుట్టిన డేటు, ఇటేమో చనిపోయిన డేటు. ఆ రెంటికి మధ్య ఏముంటుంది ఏమ్మా? సమాధుల పండగకి వెళ్తారు కదా, ఎవరు చూడలేదా? కాదు, శిలాపలకం మీద ఈ 2 ఉండేవి. ఆ రెంటి మధ్య ఏముంటుందంటే ఒక చిన్న అడ్డగీత ఉంటుంది, ఒక డాష్ లాంటి గీత ఉంటుంది.
అంటే దాని అర్థం ఏంటంటే, ఓ మానవుడా, నీ బ్రతుకు ఇదిగో ఈ చిన్న గీత అని అర్థం అన్నమాట. అంతే కదా. ఇటేమో పుట్టినరోజు, ఇటేమో చనిపోయిన రోజు. ఆ రెంటి మధ్యలో ఏముంటుంది? ఒక చిన్న డాష్ లాంటి, మైనస్ లాంటి కొద్ది గీత ఉంటుంది. దాని అర్థం ఏంటంటే, నీ బ్రతుకు ఇదిరా నాయన అని చెప్పి దేవుడు మనకు ఒక హెచ్చరిక చేయటం అన్నమాట. కనుకనే సమయము దొరికినప్పుడు మనం ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని మనం చదువుకోవటము అది మన ధన్యత అన్నమాట. మన బిడ్డలకు, మన కుటుంబానికి, మన సంఘానికి అది ఎంతో ధన్యత. నేను చాలా సంతోషిస్తాను. ఈ సంఘంలో వాక్యము చదవాలి అంటే చాలామంది ఉన్నారు. అందుబట్టి నేను ఈ సంఘానికి నేను ఎంతగానో వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఇంకనూ మన సంఘంలో ఏమై ఉండాలో తెలుసా? దేవుని యొక్క మాటలు చదివేవాళ్ళు ఉండాలి, దేవుని వాక్యాన్ని చెప్పేవాళ్ళు ఉండాలి, దేవుని యొక్క పాటలు పాడేవాళ్ళు ఉండాలి, ప్రభువుని ఆరాధించువారై ఉండాలి. నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. మన మధ్యలో ఉన్న గత గురువారం రజని దేవుని మాటలు ప్రకటించింది. అనేక మంది ఆ మాటలు విన్నారు కూడా. నేను చాలా హార్ట్ఫుల్గా ఆ అమ్మాయిని నేను అభినందిస్తూ ఉన్నాను. రాధిక కూడా. ఇంకను చాలామంది ఫోన్ ద్వారా మాట్లాడితే మేము కూడా దేవుని వాక్యం చెప్తాం అయ్యగారు, మాకు కొంచెం సూచనలు ఇవ్వండి, మాకు కొంచెం సలహాలు ఇవ్వండి అన్నాడు. తప్పకుండా ఇస్తాను. ఈ రీతిగా సంఘములో యొక్క నపంసకుడు రథం మీద కూర్చొని కూడా మౌనంగా ఉండాలి. ఆయన అధికారి, కానీ ఏం చేస్తున్నారమ్మా? కూర్చొని కూడా దేవుని యొక్క మాటలు చదువుతూ ఉన్నాడు. దేవుని మాటలు చదువుట ద్వారా దేవుడు మనకి దైవ జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాడు. దేవుని మాటలు చదువుట ద్వారా ఆ మాటలు మన హృదయంలో ప్రవేశించి మన విశ్వాసాన్ని బలపరుస్తూ ఉంటుంది. దేవుని మాటలు చదువుట ద్వారా ఆ మాటలు మన పాప హృదయాన్ని తాకి నీ హృదయంలో ఉన్న పాప నైజాన్ని పరిహరించి నిన్ను పవిత్రమైన వ్యక్తిగా నడిపిస్తూ ఉంటుంది. కనుకనే ఆ సత్యాన్ని నపంసకుడు గ్రహించి ఆయన రథం మీద ఆరాధనకి వెళ్ళి తిరిగి వస్తూ ఉంటుండగా రథం మీద కూడా ఆయన యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు. ఆ యెషయా గ్రంథాన్ని చదివేటప్పుడు అదే చూడండి, అపోస్తల కార్య గ్రంథము 8వ అధ్యాయము 30వ వచనంలో చూడండి, ప్రియ దేవుని బిడ్డలారా, ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా? అది ఈరోజు మన అంశము కూడా ఏదో తెలుసా? వాక్యమును గ్రహించే విశ్వాసము. చాలామంది వాక్యం చదువుతారు, గ్రహింపు లేని యొక్క ధ్యానం చేస్తూ ఉంటారు. చాలామంది పాటలు పాడుతూ ఉంటారు, ఆ పాటలో అర్థము లేకుండా తెలియకుండా పాడుతూ ఉంటారు. చాలామంది దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. ఆరాధనలో ఆ ఆరాధనలో ఉన్న సత్యాన్ని గ్రహించకుండా దేవుణ్ణి ఏం చేస్తూ ఉంటారు? ఆరాధిస్తూ ఉంటారు. ఈ ఆరాధనలో ఒక ప్రార్థన ఉన్నది. ఆ ప్రార్థన ఏంటంటే, నిజమైన ఆరాధనలో మనం చేసేటప్పుడు కనికరము గల పరిశుద్ధుడవైన మా తండ్రి, ఆ ప్రార్థన గనక గ్రహింపుతో మనం ప్రతి ఒక్కరూ ఆరాధనలో చేస్తూ ఉంటే ఆ ప్రార్థన మానవుని యొక్క కఠినమైన జీవితాన్ని కరిగింపజేసేటువంటి ప్రార్థన ఆరాధనలో ఉన్నటువంటి ప్రార్థన. గ్రహింపు అనేది మనకు ఉండాలి. ఎందుకని ఇక్కడ ఫిలిప్పు నపుంసకుడితో అంటున్నాడు, నీవు యెషయా గ్రంథం చదువుతున్నావు, కానీ నీవు గ్రహిస్తున్నావా? వాక్యం చదువుతూ నీవు గ్రహిస్తూ ఉన్నావా? దేవుని మాటలు వింటూ ఉన్నావా? గ్రహిస్తూ నీవు చదువుతూ ఉన్నావా అనే మాట మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, అందుకని మనం చూసినప్పుడు వాక్యమును ఎవరిని గూర్చని ఫిలిప్పుని అడిగాడనమాట. ఆ యెషయా గ్రంథాన్ని చదువుతూ ఈ వాక్యమును ఎవరిని గూర్చని అడిగినప్పుడు 34వ వచనంలో చూడండి, అపోస్తల కార్య గ్రంథము 8:34. అప్పుడు ప్రవక్త యెషయా ప్రవక్త ఎవరిని గూర్చి ఎలాగూ చెప్పుచున్నాడు? వేరొకను గూర్చియా? దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పుని అడిగాను. యెషయా నపుంసకుడు చదువుతున్నాడు, కానీ నపుంసకుడికి వాక్యము అర్థం కావట్లేదు. నిజమే. మీరు కూడా మొన్న ఒక సహోదరి నాకు ఫోన్ చేసింది.
అయ్యా ఈ వాక్యం నేను చదువుతున్నాను, నాకు అర్థం కాలేదు పాస్టర్ గారు, దీని గురించి నాకు కొంచెం చెప్పండి అంది. ఉదయకాలంలో నేను దాని గురించి దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానమును బట్టి మరి ఆ సహోదరికి నేను చెప్పాను. తర్వాత ఆ సహోదరు అయ్యా నాకు చాలా సంతోషం వేసిందని చెప్పి, వాక్యాన్ని మనం ధ్యానించేటప్పుడు, వాక్యాన్ని మనం గ్రహించేటప్పుడు, చదివేటప్పుడు ఏదైనా మనకు అర్థమైంది, కానీ లోకమంతా కూడా అర్థం చేసుకునే జ్ఞానం మనకు ఉండొచ్చు. కానీ ఆదికాండము 1వ అధ్యాయములో, లేకపోతే యోహాను సువార్త 1వ అధ్యాయములో ఆది అనే 2 అక్షరాలు ఏ మానవుడికి అర్థము కాదనమాట. అర్థము కాదు. ఎందుకో తెలుసా? లోకము అర్థమయ్యేంత ఇది దేవుని వాక్యం అర్థము కాదు. దేవుని వాక్యం అర్థము కావాలి అంటే ముందుగా నీవు మోకరించి ఏం చేయాలండి? మనము ప్రార్థన చేయాలి. మోకరించి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన తర్వాత వాక్యాన్ని ఆ గ్రహించేటువంటి యొక్క ఆలోచన నాకు దయచే ప్రభు, ఆత్మ దయచేయమని ప్రభువును మనం అడగాలి. అందుకనే ఈ నపుంసకుడు అంటున్నాడు, ఈ వాక్యము, ఈ యెషయా గ్రంథము ఎవరిని గురించి? నా గురించా, ఇంకొకరిని గురించా, నాకు అర్థం కావట్లేదని ఆ ఫిలిప్పుని అడిగినప్పుడు ఇది చాలా అవసరం సంఘానికి. ప్రతి విశ్వాసి కూడా ఈ యొక్క మాట చాలా 34వ వచనము చాలా అవసరము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మన విశ్వాసాన్ని బలపరిచేటువంటి వచనం అన్నమాట. మన ఆత్మీయ జీవితాన్ని స్థిరపరిచే వచనం అన్నమాట. ఇది మనలో దేవుని వాక్యాన్ని గ్రహించి మన హృదయంలోకి ప్రవేశపెట్టుకొని మన విశ్వాసాన్ని ప్రభు దగ్గరకు నడిపించేటువంటి వాక్యము. ఇదే 8వ అధ్యాయము 34వ వచనము. క్రైస్తవ సంఘానికి, క్రీస్తు రక్తముతో కడగబడిన సంఘానికి, దేవుని మీద ఆధారపడిన విశ్వాసకి ఈ మాట చాలా అవసరము. నపుంసకుడు సందేహం, అది నిజమే. ప్రతి మనిషిలో సందేహం ఉంటుంది. కానీ నాకు తెలుసు అనేటువంటి యొక్క తెలియని గ్రహింపు కలిగి ఉంటే మన విశ్వాసాన్ని మనమే డామేజ్ చేసుకున్నట్టే, పతనము చేసుకున్నట్లే. కాబట్టి మనము ఎప్పుడు కూడా ప్రియ దేవుని బిడ్డలారా వాక్యమును గ్రహించాలి. తెలియకపోతే ఏం చేయాలండి? తెలిసిన వారిని అడగాలి. తెలిసిన వారిని అడగాలి. అంతేగాని తెలియకుండా కూడా తెలిసినట్టు మనం నటిస్తే అది యాక్షన్ అవుతుంది. దాని ద్వారా మన విశ్వాసము బలహీనపడుతుంది, కానీ మనము బలపరచబడలేము. కనుకనే అడుగుతూ ఉన్నాడు. అది చాలా అవసరము. క్రైస్తవ సంఘానికి అవసరము, మన సంఘానికి అవసరము. నీవు ఏది చదువుతున్నా నీకు తెలియకపోతే దేవుని సేవకుడుగా నాకు ఫోన్ చేయొచ్చు. నాకు కూడా తెలియకపోతే నేను ఒకే మాట చెప్తాను, అమ్మా నాకు తెలియలేదు, నేను ప్రార్థన చేస్తాను. ఇంకా పెద్ద సేవకులు అనుభవం కలిగిన వారితో నేను ఫోన్ చేసి మాట్లాడి తెలుసుకొని నీకు తప్పకుండా చెప్తాను తల్లి అని నేను తప్పకుండా చెప్తూ ఉంటాను. అది మనకు అవసరము. ఈ మాట మన జీవితాల్లో నపుంసకుడు ద్వారా ఈ బైబిల్ ఫెయిత్ లోదరణ యొక్క సంఘములో ఉన్న విశ్వాసులకు ఈ ఉదయకాల సమయంలో దేవుడిచ్చే ఆశీర్వాదకరమైన మాట. ప్రియ దేవుని సంఘమ, ఆ రీతిగా ఫిలిప్పు వాక్యమును గ్రహించి ఆయన చెప్పిన తర్వాత ఆ వాక్యమును ఫిలిప్పు ఏం చేశాడంటండి? గ్రహించాడా, గ్రహించలేదా? గ్రహించాడు. అందుకనే వాక్యం విశ్వాసం ఉన్నది, కానీ వాక్యమును గ్రహించే విశ్వాసం లేదు. చర్చికి వెళ్ళే విశ్వాసం ఉంది, దేవుణ్ణి ఆరాధించే విశ్వాసం ఉంది, దేవుణ్ణి స్తుతించే విశ్వాసం ఉంది. వాక్యము చదువుతున్నాడు, కానీ వాక్యమును గ్రహించే విశ్వాసం మాత్రము ఎవరికి లేదండి? ఈ నపుంసకుడికి లేదు. ఎప్పుడైతే ఫిలిప్పు ద్వారా ఆయన ఆ మాట విన్నాడో ఆయన వాక్యాన్ని గ్రహించాడు. 38వ వచనంలో చెబుతూ ఉంటాడు చూడండి. 38వ వచనంలో అమ్మా 38వ వచనం, వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తీసమిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి ఏం చేశాడండి? బాప్తిస్మము ఇచ్చాడు. చూడండి, వాక్యము గ్రహింపు లేనంత కాలం కూడా చాలామంది 10 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తారు.
బాప్తీసం తీసుకోరు. ఒక ఆమె ఉన్నది గణపురంలో, 32 సంవత్సరాల నుంచి ఆమె చర్చికి వస్తుందంట. ఆమె జీవితంలో బాప్తీసం లేదు, సంస్కారం లేదు, చర్చికి వస్తుంది. మరలా ఆమె దేవుడికి ఇవ్వాల్సింది, దేవుడికి దశంభాగం కానించే కానుకలు అన్నీ ఇస్తూ ఉంటుంది. కానీ ఆమెలో ఏమి లేదో తెలుసా? గ్రహింపు లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, గ్రహింపు లేనటువంటి విశ్వాసము దేవునికి దూరంగానే ఉండేటట్టు చేస్తూ ఉంటుంది. తర్వాత ఆమెకి ఎన్నోసార్లు నేను చెప్పాను, అమ్మ నీ జీవితం బాగుంది, అన్ని లక్షణాలు ఉండి వాక్యాన్ని గ్రహిస్తున్నావా? ఇంటున్నాను పాస్టర్ గారండి. ఇంటే ఇన్ని సంవత్సరాల నుంచి యేసు యొక్క రక్త సంబంధిగా నీవు ఎందుకు ఉండలేకపోతున్నావు అని నేను అన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాను, కూర్చున్నాను, చాలాసేపు మాట్లాడాను. దేవుని వాక్యాలు తీసి తిరిగే చూపించాను. కలవరి సిలువు దగ్గరికి తీసుకెళ్ళాను. క్రీస్తు పొందిన గాయాలను కూడా నేను వాక్యం ద్వారా బిడ్డకు చూపించినప్పుడు ఆ బిడ్డ రాత్రి ఏడ్చింది నా ముందే. ఏడ్చి, ఇంతకాలం నేను ఎండిపోయిన తీగ వలె ఉండాను, మరలా ఈ తీగను నా దేవుడు చిగురింపచేస్తాడా, ఫలింపచేస్తాడా అని చెప్పి ఏడ్చి పశ్చాత్తాపంతో ఆ వచ్చే 2వ ఆదివారము ఆమె ప్రభువులో బాప్తిసం పొందింది. పిలుపులో కూడా అంతే. గ్రహింపు లేకుండా మందిరానికి వెళుతున్నాడు, గ్రహింపు లేకుండా వాక్యాన్ని చదువుతూ ఉన్నాడు, గ్రహింపు లేకుండా ఆరాధనలో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే యెషయా గ్రంథాన్ని గురించి చదువుతూ ఉంటుండగా ఆ గ్రంథాన్ని గురించి ఫిలిప్పు ఆ నపుంసకుడికి వివరించాడో అప్పుడప్పుడే, అయితే నాకు ఇప్పుడే ఏం చేయమన్నాడమైనా బాప్తిసం. నిజమే, అనేక సందర్భాలలో ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య గ్రహింపు లేకుండా శిలువ గాయాలకి మనము దూరంగా జీవిస్తూ ఉంటున్నాం. వాక్య గ్రహింపు లేకుండా క్రీస్తు యొక్క సంస్కార ఆరాధనకు మనము దూరంగా జీవిస్తూ ఉంటున్నాం. ఒక రాత్రి నేను మన కిషోర్ దగ్గరికి వెళ్ళాను. దాదాపు 12:30 గంటల వరకు కిషోర్తో నేను కూర్చొని మాట్లాడాను, వాక్యం ద్వారా మాట్లాడాను, ఎన్నో విషయాలు తెలియజేశాను, నా అనుభవాన్ని తెలియజేశాను. అప్పుడు కిషోరు నా మాట కాదు, దేవుని మాటకు లోబడి, అయ్యా ఆయన ముఖంలో నేను చూశాను, రజనీ కళ్ళల్లో నీళ్లు నేను చూశాను, దానము నేను చూశాను, వారి జీవితంలో ఒక మార్పు అనేది. కిషోర్ ఎప్పుడైతే నేను సంస్కారాధనలో పాల్గొంటాను పాస్కరణ్ణి, ఎప్పుడైతే దేవుని సమక్షంలో సేవకుడికి ఆయన మరి ప్రామిస్ చేశాడో వాళ్ళ ముఖాలలో ఎంత ఆనందం అంటే తెలుసా? ఎన్ని సంవత్సరాల క్రితం బాప్తిసం పొంది ఉండవచ్చు, కానీ క్రీస్తు యొక్క రక్తమాంసాలలో పాలిభాగస్తుడుగా దూరంగా ఉంటున్నాడు. అది ఎండిపోయిన తీగను చూపిస్తూ ఉంటుంది. కనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఎప్పుడు కూడా ఆ నపుంసకుడి జీవితంలో అన్నీ ఉన్నాయి, కానీ అతనిలో ఏం లేదమ్మా, బాప్తిసం లేదు. ఎంతకాలము ప్రియా దేవుని బిడ్డలారా, తండ్రి సహవాసము, క్రీస్తు సహవాసము, పరిశుద్ధాత్మ సహవాసం లేకుండా మనము క్రీస్తులో జీవిస్తూ ఉంటాము. బాప్తిసం అంటే ఏంటి తెలుసా? తండ్రితో సహవాసము, క్రీస్తుతో సహవాసము, మరి పరిశుద్ధాత్మతో సహవాసం. అందుకే బాప్తిసం ఇచ్చేటప్పుడు ఈ ముగ్గురిని కూడా అక్కడికి సేవకులు తీసుకొస్తారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వారి యొక్క సంరక్షణలో ఆ వ్యక్తిని నూతన వ్యక్తిగా దేవుని సేవకుడు ప్రభువుకు అప్పగిస్తూ ఉంటాడు. కనుక ఆయన వెంటనే దిగి నాకు బాప్తిస్మము ఇవ్వు అన్నాడు. ఈ వాక్యం నేను సిద్ధపడుచున్నప్పుడు నాకు నిన్న కాక మొన్న మన సంసోను గారు ఒక మాట చెప్పాడు. అయ్యా, నేను సోమవారం నా బాప్తిసం పొందిన రోజు, సోమవారం మేము ఉండలేదు, ఒక దిన కార్యక్రమం మీద వెళుతున్నాము, కనుక ఆదివారమే ప్రతి బాప్తిసం పొందిన రోజంట ఆయన ప్రార్థన పెట్టుకొని ప్రభువుని ఆరాధిస్తూ ఉంటాడు. చాలా మంచిది. మన పుట్టినరోజును మనం మర్చిపోవచ్చేమో, కానీ క్రీస్తులో నూతనముగా పుట్టిన దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవటం అనేది చాలా అవసరము. చాలామంది ఏదైనా సందర్భం వచ్చినప్పుడు నా శారీర పుట్టుకను గురించి చెబుతాను, కానీ నా ఆత్మీయ పుట్టుక మా పాస్టర్ గారి యొక్క వాక్యం చెప్పుట ద్వారా నేను చెప్తాను మీకు అనేక సందర్భాలలో. ఆమె శారీరకంగా నాకు తల్లే, కానీ ఆత్మీయంగా ఆమె నాకేమైనదండి, ఆమె నాకు ఆత్మీయంగా నా తల్లి ఉన్నది, తల్లిగా ఉన్నది, శారీరకంగా భార్య అవ్వచ్చు. ఆత్మీయంగా నాకు తల్లి అన్నమాట. ఆమె ద్వారా, ఆమె ప్రార్థన, ఆమె కన్నీరు, ఆమె ఉపవాసము, ఆమె విజ్ఞాపన, ఆమె దేవుని వాక్యము గ్రహింపు ద్వారా నేను
దాదాపు 38 సంవత్సరాల క్రితము నేను బాప్తిసం పొందాను. ప్రియ దేవుని బిడ్డలారా, నా క్రీస్తులో నా యొక్క స్పిరిచువల్ ఏజ్ ఎంతో తెలుసా? 38 సంవత్సరాలు. అందుకని వెంటనే పిలుపు దిగి ఇక ఆలస్యం చేయకుండా ఆ పిలుపు చేత నపుంసకుడు ఏం పొందుకున్నాడండి? బాప్తిసం పొందుకున్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలలో ఎప్పుడు కూడా ఏ క్షణము మనం ఉంటామో, ఏ క్షణములో మరణము మనల్ని తాకుతూ ఉంటుందో తెలియదు. కాబట్టి ఆ మరణము నిన్ను నన్ను తాకకముందే నీవు నేను నపుంసకుడు లాంటి యొక్క గ్రహింపు కలిగి నపుంసకుడు వలె సిద్ధపడి బాప్తిసం సిద్ధపడువారై ఉండాలి. నేను ఇప్పుడు కూడా మా తండ్రిని గురించి నేను దుఃఖిస్తూ ఉంటాను. మా నాన్న నన్ను, అయ్యా నాకు బాప్తిసం ఇవ్వరా అన్నాడు. నేను అన్నాను, ఇంకో సేవకుడి చేత ఇప్పిద్దామని. తర్వాత ఇస్తాలే నాన్న అని చెప్పాను. నేను విజయనగరం వెళ్ళాను సేవకి. అప్పుడు మా నాన్న సావు బతుకుల్లో ఫోనులు లేవు. ఉత్తరం వేస్తే దాదాపు అది 3-4 రోజులు పడుతుంది. అప్పుడు అన్నాడు మా అమ్మతో, వాడిని నేను బాప్తిసం ఇవ్వమంటే మా నాన్న కోరిక ఒకటే, నా ద్వారా ఆయన బాప్తిసం పొందాలని చెప్పి. వాడిని బాప్తిసం ఇవ్వమంటే నాకు ఇవ్వలేదు. నాకు చాలా బాధేసింది. నేనేమో మరి నేను చచ్చిపోతే ఎప్పుడు తెలియదని చెప్పి మా అమ్మతో అని ఏడ్చి ఆయన 2వ రోజు మరణించాడు. నా జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోయినటువంటి దుఃఖదినం ఏదైనా ఉందంటే మా తండ్రి నన్ను బాప్తిసం అడిగాడు. ఆ బాప్తిసాన్ని నేను ఇవ్వలేకపోయాను. ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడలారా, నేను అనుకుంటున్నాను మా తండ్రిని గురించి రేపు ప్రభు దగ్గర తీర్పులో దేవుడు ఎవరు నిలబెడతాడమ్మా? నన్ను నిలబెడతాడు. నిజమే. ఎప్పుడు కూడా ఈ పిలుపు యొక్క మాటలు మనం విన్నప్పుడు మన జీవితాలలో సిద్ధపాటు అనేది చాలా అవసరం అన్నమాట. రేపు మనది కాదు. ఈ చర్చిలో నుంచి తిరిగి ఇంటికి వెళతామనే మరి సంపూర్ణమైన గ్యారంటీ ఎవరికి లేదు, నాకు లేదన్నమాట. అందుకనే వెంటనే దిగి వితిన్ మినిట్స్లోనే ఆ పిలుపుని సిద్ధపరిచి నాకు బాప్తిస్మము ఇవ్వు అని చెప్పేసి ఆయన బాప్తిస్మము తీసుకున్నాడు. ఎందుకంటే ఆ బాప్తిస్మం లేకపోతే మన సువార్త పాఠ్య భాగంలో ఏముందో చూడండి. యోహాను శుభవార్త 15వ అధ్యాయంలో మనం చూసుకుంటే ఆ అధ్యాయం అంతా కూడా దేవునికి బాప్తిసం పొందిన మనుషునికి ఉన్న సంబంధాన్ని గురించి చెబుతూ ఉన్నది. దేవునికి బాప్తిసం పొందిన మనిషికి ఉన్న సంబంధము, బాప్తిసం పొందని మనిషికి ఉన్న సంబంధాన్ని, ఇద్దరిని గురించి చెబుతూ ఉన్నది. అందుకు అక్కడ మనం చదువుకుంటే ఆ మాట చదువమ్మా 1వ వచనంలో, నేను నిజమైనటువంటి ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించే ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలించాలి అని దానిలో ఉన్న ప్రతి పనికిరాని తీగలను తీసివేయును. చాలయ్యా. ఇక్కడ చూడండి, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయములో ఈ ద్రాక్షవల్లి ఎదుగుతూ ఉన్నది, నా తండ్రి పంపించి నా తండ్రి భూలోకములో కన్యమేరి గర్భములో నాటబడిన ద్రాక్షవల్లిని అంటున్నాడు ఇక్కడ. నా తండ్రి నన్ను ఎక్కడ నాటాడమ్మా? కొన్ని విత్తనాలు మనం నాటుతూ ఉంటాం, కొన్ని మొక్కలు మనం నాటుతూ ఉంటాం. ఎక్కడ నాటుతామంటే భూమి మీద నాటుతూ ఉంటాం. ప్రభు అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి ఏమై ఉన్నాడు? వ్యవసాయకుడు. నా తండ్రి ఈ ద్రాక్షవల్లిని ఏ భూమిలో నాటాడు? కన్యమేరి గర్భం అనే భూమిలో నాటాడు. ఇది మనం చాలా మరి గ్రహించవలసినటువంటి మాటలు ప్రియ దేవుని బిడ్డలారా. కన్యమేరి గర్భాన్ని ఒక భూమిగా మార్చుకొని నా తండ్రి కన్యమేరి గర్భం అనే భూమిలో ఈ నిజమైన ద్రాక్షవల్లిగా నన్ను ఏం చేశాడు? నన్ను నాటాడు. ఆ ద్రాక్షవల్లి ఎదిగి 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 33.5 సంవత్సరాలు ఆ ద్రాక్షవల్లి ఏమైందో తెలుసమ్మా? ఎదిగింది, అభివృద్ధి అయింది. ఆ ద్రాక్షవల్లి ద్వారా ఆ ద్రాక్షలు మరి గానుగలో వేసి నలగగొడితే వచ్చే జ్యూస్ రసాన్ని త్రాగిన ప్రతి ఒక్కరూ ఫలిస్తారు అన్నాడు. అందుకని ఆ ద్రాక్షవల్లి గానుగలో, సిలువనే గానుగలోకి వెళ్ళిపోయింది. ఆ సిలువనే గానుగలో నలగగొట్టుతూ ఉన్నప్పుడు 39 కొరడా దెబ్బలతో
ఆ కలవరిగిరి శిలువలో కారుచున్న రక్తమే ఆ జ్యూస్ అయి ఉన్నది. ఆ రక్తముతో త్రాగబడిన ప్రతి ఒక్కరు కూడా ఏమని చెప్తుంది ఇక్కడ? బహుగా ఫలిస్తారు. సంస్కారాధన గురించి చెప్పాడు అక్కడ మనం చూస్తే ఫలింపని ప్రతి తీగను కూడా దేవుడు ఏం చేస్తా అన్నాడమ్మా? నాలో నుండి తీసివేస్తా అన్నాడు. ఆయన 12 మంది శిష్యుల్లో ఒక తీగ ఫలించడం, ఆ తీగ ఉంటే ఇంకా చాలా ఇబ్బంది అని చెప్పేసి ఆయన చనిపోయి తిరిగి మరణించి తిరిగి లేచిన తర్వాత ఆ తీగను దేవుడు పక్కకు తప్పించాడు. 12 తీగల్లో ఒక తీగ. ఆ తీగ పేరేంటమ్మా? యోధా అనేటువంటి తీగ. అంతే కదా? నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన ఏం చేస్తాడు? తీసివేస్తాడు. ఈ నపుంసకుడు అనుకున్నాడు, ఇంతకాలం తాను ఆలయానికి వెళుతున్నాడు, వాక్యం చదువుతున్నాడు, నేను బాగా విశ్వాసంలో ఉన్నాను అనుకున్నాడు. కానీ ఆయనలో గ్రహింపు అనేది ఎప్పుడైతే లేదో ప్రియ దేవుని బిడ్డలారా, చివరికి దేవుని దృష్టిలో ఈ నపుంసకుడు అనే తీగ ఏ స్థితిలో ఉందమ్మా? ఆయన వాక్యాన్ని గ్రహించిన తర్వాత ఎండిపోయే స్థితిలో ఉన్నది, పనికిరాని స్థితిలో ఉన్నది. వెంటనే ఆయన గ్రహించాడు, ఇంతకాలము నా భక్తి వ్యర్థం అని చెప్పేసి గ్రహించి వెంటనే రథము దిగి ఫిలిప్పు దగ్గరికి వెళ్ళాడు. అయ్యో, ఇంతకాలం నేను నీళ్ల ద్వారా ఈ తీగను ఫలిస్తుంది అనుకున్నాను లోకానుసారంగా, ఇదిగో నా యేసయ్య రక్తము ద్వారా ఈ తీగ ఫలిస్తుందని గ్రహించలేకపోయాను, యెషయా గ్రంథము ద్వారా నేను గ్రహిస్తున్నానని చెప్పేసి వెంటనే ఆయన తన ఫలింపు కొరకు, తన ఎదుగుదల కొరకు, తన యొక్క అభివృద్ధి కొరకు వెంటనే ఫిలిప్పు ద్వారా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో ఏం పొందుకొని ఉన్నాడమైన? బాప్తిస్మము పొందుకొని ఉన్నాడు. ప్రియ దేవుని సంఘమ, నాలో ఫలింపని ప్రతి తీగను దేవుడు తీసివేస్తా అన్నాడు. నిజమే, మనందరము కూడా మరి ఈ యొక్క ఫిలిప్పు వలె, మనందరము కూడా ఈ నపుంసకుడు వలె నీ ఇంటిలో వాక్యాన్ని చదివేటప్పుడు, నీ ఇంటిలో మోకరించి ప్రార్థించేటప్పుడు, నీవు పాటల ద్వారా దేవుణ్ణి స్తుతించేటప్పుడు, నీవు మందిరంలో ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఒక్కసారి తీగలాంటి నా జీవితాన్ని, తీగలాంటి నీ జీవితాన్ని మనమే ఒకసారి ఏం చేసుకోవాలమ్మా? పరిశీలన చేసుకోవాలి. ఎప్పుడు కూడా మన ఏలు ఎదుటివారి వైపు తిరిగి చూపించడము కాదు. కానీ ప్రియ దేవుని సంఘమా, నపుంసకుడు వాక్యం గ్రహింపు ద్వారా మనలను మనమే ఒకసారి, ఏంటి పాస్టర్ అండి, ఆవేంది చర్చికి వెళ్తుంది కానీ ఆ పనులేంటి, ఆవేంది పాట పాడిద్ది కానీ అట్ట పాడుతుంది ఏంటి, ఇవేంది వాక్యం చదువుతుంది కానీ ఏంది ఆ చదవటం ఏంటండి, ఇట్లా ఎంచేపటికి ఆమెంటి, ఈమెంటి, వాడేంటి, ఈ ఏలు చూపిస్తూ ఉంటారు. కానీ అపోస్తలుడైన పౌలు అదే జీవితాన్ని జీవించి ప్రభువుకు దూరం అయిపోయాడు. కానీ ఒక దినములో దమస్కు ద్వారా పరిశుద్ధాత్మ శక్తితో ఆ యొక్క అపోస్తలుడైన సౌలు ఆత్మతో నింపబడి ఆ కఠినమైనటువంటి క్రూరత్వంతో కూడిన ఆ గుడ్లు ఏమైపోయినాయి అమ్మా? దేవుడు చితక కొట్టాడు. గుడ్లు నల్ల కొడతా అంటారు చూడు, చాలామంది గుడ్లను తోడతా అంటారు. ఎందుకో తెలుసా? చెడు గుడ్లు ఉంటాయి, పాపపు గుడ్లు ఉంటాయి, పనికిమాల గుడ్లు ఉంటాయి. కొంతమంది కళ్ళు ఎప్పుడు కూడా ఇతరుల మీదే ఉంటామంటే, వాళ్ళ చెట్టు బాగుంది, వాళ్ళ ఇల్లు బాగుంది, వాళ్ళ బట్టలు బాగుండి, వాళ్ళ పిల్లలు బాగుండారు, అంచేపుడికి ఇతరులను చూసి బాధపడేటువంటి కళ్ళు ఉంటా ఉంటాయి. అటువంటిది సౌలులో కూడా క్రైస్తవ్యాన్ని చూసి వారిని ఇబ్బంది పెట్టే కళ్ళు ఉండే అన్నమాట. దమస్కులో ఉన్నారు క్రైస్తవ సంఘము. ఆ సంఘాన్ని మరి దేవుడి దగ్గర నుండి మరణానికి అప్పగించడానికి ఆ క్రూరత్వం కళ్ళు కలిగినటువంటి సౌలు వెళుతుంటే, నన్ను ముట్టినవాడు మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్లను ముట్టినట్టుని వాక్యం చెప్పిన మాటను బట్టి వెంటనే దమస్కు ద్వారం దగ్గరకు వచ్చినప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ అగ్నితో దేవుడు సౌలు జీవితంలో ఏ భాగాన్ని తాకేయడమైనా చెప్పండి, ఏ భాగాన్ని? కళ్ళే. ఆ పాపపు కళ్ళని చితకొట్టాడు, అంతే. చితకొట్టిన తర్వాత అనానీయ దగ్గర పంపించాడు, ప్రార్థించాడు, వాక్యాన్ని గ్రహించాడు.
పరలోకపు పరిశుద్ధాత్మ నేత్రాలను, మరలా వాక్యాన్ని ధ్యానించే నేత్రాలను ఇచ్చాడు. అప్పుడు అంటున్నాడు పౌలు, ఏమంటున్నాడు తెలుసా? నేను నా మతము, నా కులము, నా ఆచారము ఐ అనుకునే సౌలు దేవుని ఆత్మ ద్వారా పౌలుగా మారిన తర్వాత ఇప్పుడు ఏ సాక్ష్యం చెప్తున్నాడో తెలుసమ్మా? జీవించువాడను నేను అంటే నేను కాను, నాలో జీవించువాడు క్రీస్తే. క్రీస్తు అంటే సి అన్నమాట. దమస్కు గేటు దగ్గర ఆ అగ్ని చేత సౌలుని పౌలుగా కాల్చి పైన కింద వాక్యం అనే సుత్తితో కొట్టినప్పుడు ఆ ఐ అనేది సిగా మారిపోయింది. ఐ అనేది గర్వాన్ని చూపిస్తూ ఉంటుంది. సి అంటే క్రైస్ట్ అన్నమాట. నా మటుకు జీవించేవాడను నేను కాదు, నాలో జీవించేవాడు క్రీస్తే. చివరికి అనేక మంది క్రైస్తవ రక్తాలను చిందించిన సౌలు పౌలుగా మారిన తర్వాత ఏమయ్యాడు తెలుసమ్మా? ఆయన ప్రభు కొరకై తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. ఎప్పుడు కూడా మన జీవితాలలో ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడలారా, ఇతరుల వైపు మనం ఏలెత్తి చూపించకుండా క్రీస్తులో ఉన్న మనము నపంసకుడు వలె తప్పకుండా వాక్యాన్ని చదవటమే కాదు, చదివే వాక్యాన్ని గ్రహించాలి. నేను రోజుకి 5 అధ్యాయాలు చదువుతాను పాస్టర్ గారు అన్నాడు ఒక ఆయన అన్నాడు, రోజుకి నేను 1 వచనమే చదువుతానండి అన్న. ఎందుకయ్యా ఆయన 5 చదువుతున్నాడంటే, లేదండి, ఆ 1 వచనమే చదివి ప్రార్థన చేసుకుంటే దానిలో పరిపూర్ణమైన అర్థం నాకు తెలియట్లేదు. కనుక గ్రహింపు లేకుండా బైబిల్ 10 సార్లు చదివినా, గ్రహింపుతో కలిగి వాక్యాన్ని 1 వచనం చదివినా అది నపంసకుడు వలె దేవునిలో మనం ఫలిస్తూ ఉంటాము. దేవుని దగ్గరికి మనం నడిపిస్తూ ఉంటుంది, దేవుణ్ణి ఆరాధించే బిడ్డలుగా చేస్తూ ఉంటుంది. చివరిగా మనం చూస్తే ప్రియ దేవుని సంఘమా, అదే 5వ అధ్యాయము 8వ వచనములో, యోహాను శుభవార్త 5వ అధ్యాయము 8వ వచనములో, చదువయ్యా. యేసు అంటున్నాడు అక్కడ, నీవు లేచి నీ పరుపెత్తుకొని వానితో చెప్పగా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు వాడితో ఒక మాట అంటూ ఉన్నాడు. ఏమని తెలుసా? నీవు లేచి ఏమెత్తుకోమన్నాడు? పరుపెత్తుకొని ఏం చేయమన్నాడు? నడవమన్నాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడలారా, ఈ 8వ వచనం అంటే నువ్వు చదివింది అది కాదయ్యా, 15వ అధ్యాయం 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన, అది మీరు ఎంతగా ఫలిస్తారో ఆ ఫలింపు దేవునికి మహిమ అన్నమాట. ఎంతగా మనం ఫలిస్తామో మన ఎదుగుదల అది దేవునికే మహిమ అన్నమాట. నేను ఒక ఆయనకి జూలియస్ గారు అని చెప్పి విజయనగరంలో బాప్తీసం ఇచ్చాను. నేను 91వ సంవత్సరంలో అక్కడ ఉన్నప్పుడు ఆయన మంచి కస్టమ్స్ ఆఫీసర్గా వచ్చింది, అండమానులో చేస్తా ఉన్నాడు. ఇప్పుడు కూడా నిజంగా కొన్ని లక్షల జీతం వస్తుంది, మంచి విశ్వాసి. ప్రతి సంవత్సరం కూడా మరి నేను అండమాన్ వెళుతూ ఉంటాను, ఆయన ఇంట్లో ఆయన మీటింగులు ఏర్పాటు చేస్తాడు. నేను అనుకుంటూ ఉంటాను, ఎక్కడికి వెళ్ళి నీ మాట చెప్తాను, నా బిడ్డ ప్రభు మీద ఆధారపడ్డాడు, బాప్తీసం ఇచ్చాను, ప్రార్థన చేశాను, కస్టమ్స్ ఆఫీసర్గా అండమానులో ఉద్యోగము, నా ఆత్మీయ కుమారుడు కస్టమ్స్ ఆఫీసర్గా అండమానులో పనిచేస్తుంటే ఒక ఆత్మీయ తండ్రిగా నాకు ఎట్టుంటుందమ్మా, నా బిడ్డల కంటే కూడా అతను చూసుకొని నేను గర్విస్తూ ఉంటాను. ప్రతిరోజు కూడా ఒకసారి ఆయన నాతో, నేను అతనితో ఫోన్ చేస్తూనే ఉంటాను. ఇంకొకసారి ఆయనకు పెళ్ళైన నేనే పెళ్లి చేశాను, కొడుకు పుట్టాడు, ఆయన పెద్దవాడయ్యాడు 25 సంవత్సరాలకి. ఆయన కొడుకు కూడా నేనే బాప్తీసం ఇచ్చి నేనే పెళ్లి చేశాను విశాఖపట్నంలో. చూడండి, ఆయనకు కూడా విశాఖపట్నంలో కస్టమ్స్ ఆఫీసర్గా వచ్చింది యవనస్తుడికి. మంచి జాబ్ అన్నమాట. తండ్రి కొడుకులకు అదే ఆయన ఇప్పుడు చెబుతూ ఉంటాడు. దేవుడు చిత్తమైతే వైజాగ్ వచ్చి వెళుతూ ఉంటాడు. కానీ నేను అన్నాను, ఒకసారి మా ఆమోదగిరి పట్టణం సంఘానికి రాయ్యా,
గణపవరం సంఘానికి వచ్చాడు. ఆ సంఘానికి ఆయన వచ్చుడు ద్వారా ఆ మందిరానికి కావాల్సిన అవసరతలు దేవుడు తీర్చాడు. తాతపూడి సంఘానికి పిలిచాను, అక్కడికి వచ్చుడు ద్వారా ఆ సంఘం లేదు, అక్కడ మందిరం లేదు, ఆ మందిర కన్స్ట్రక్షన్లకి ఆయన ఎంతో సహాయం చేశాడు. నేను ప్రార్థన చేస్తున్నాను, అతనితో మాట్లాడుతున్నాను, జూలియస్ గారితో. అయ్యా, మా ఆమోదగిరి పట్టణ సంఘానికి ఒకసారి రాయా, నీ సాక్ష్యము మా సంఘంలో చెప్పు, నీ అవసరత మా సంఘానికి ఎంతో ఉన్నది అంటే, తప్పకుండా అయ్యగారు వస్తానయ్యా అని చెప్పి చెబుతూ ఉన్నాడు. ప్రార్థన చేయండి. ఆయన మన సంఘానికి వచ్చుట ద్వారా ఆత్మీయతతో మన మంచి ఎదుగుతాము. రెండవదిగా మన మందిరం యొక్క అనేకమైన అవసరత కూడా తీర్చేటువంటి యొక్క శక్తి దేవుడు అతనికి అనుగ్రహించినాడు. నా బిడ్డలు అన్నమాట, నేను గొప్పగా చెబుతూ ఉంటాను, నా బిడ్డలు అని చెప్పేసి. ఇక్కడ అదే ప్రభువు ఏమంటున్నాడు తెలుసా? మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇప్పుడు నపుంసకుడి ద్వారా ఎవరు మహిమపరచబడ్డారమ్మా? యేసయ్యకి మహిమ వచ్చింది. అదే రీతిగా సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత పౌలు ద్వారా ఎవరికి మహిమ వచ్చింది? దేవునికి మహిమ వచ్చింది. నీ ద్వారా, నా ద్వారా, మనందరి ద్వారా ఎవరికి మహిమ రావాలి అంటే నా యేసయ్యకి మహిమ రావాలి. యేసయ్యకి మహిమ రావాలి అంటే ప్రభువులో మనము బహుగా ఫలించాలి అంటే వాక్యాన్ని చదవటమే కాదు, గ్రహించాలి. వాక్యాన్ని గ్రహించి బాప్తీసం పొందుకొని సంస్కారాధనలో పాల్గొని దేవునిలో అంటుగట్టబడిన ఫలించు తీగవలే ఉండి బహుగా ఫలిస్తూ మనము, మన సంఘము, మన కుటుంబాలు, మన బిడ్డలు కూడా ఆత్మీయంగా, ఆర్థికంగా, శారీరకంగా వర్ధిల్లేటువంటి యొక్క విశ్వాసము జీవితాన్ని కలిగి జీవించాలి అంటే వాక్యాన్ని గ్రహించే విశ్వాసము మనం కలిగి ఉండాలి. అట్టి విశ్వాసం ద్వారా దేవుడు మనలను, మన బిడ్డలను, మన ఆత్మీయ జీవితాన్ని ప్రభు దీవిస్తాడు. అట్టి యొక్క విశ్వాసములో మనం ప్రభువులో జీవించాలి అని ఈ మాటల ద్వారా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలు తన ఇనికిడిలో దీవించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలియుండునుగాక. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగా చేయుము, నాయంత రంగములో స్థిరమైన తనముగా పుట్టించుము, నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసి వేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసి వేయకుము, నిరాక్షణ నంద మోనా కుమారాలా పుట్టించుము, సమాతి గల మనసు కాలుగా చేసి నన్ను దృఢపరచుము. అందరము కూర్చుందాము. అమ్మా శాంతి. ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడలారా,
మరి నూతనముగా జతపరచబడినటువంటి మరి నూతన దంపతులు మన కిరణ్ కుమారు, రత్న వర్ష, వారి ఇరువురికి కూడా మరి నా తరపున, నా కుటుంబం తరపున, సంఘం తరపున వారికి మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఆ బిడ్డలను వారి దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించి రాబో దినాలలో మన చెప్పిన వాక్య ప్రకారము అన్ని రీతులుగా ఆ బిడ్డలు ఎదిగి వర్ధిల్లాలి అని నేను కిరణ్ కుమార్తో మాట్లాడాను. అయ్యా, నువ్వు పండక్కే చర్చికి వెళ్తావా, ప్రతి వారం వెళ్తావని ఆ రోజు అడిగినప్పుడు మంచి మాట, అయ్యా నేను ఇక్కడ నుంచి నా భార్యతో కలిసి ప్రతి వారము ఆ గురిజాల ప్రాంతపు వాళ్ళు చర్చి జనాలు ఉంటారు కానీ చర్చికి వెళ్ళడం తక్కువ అటు, కనుక మంచి మాట చెప్పాడు. ఆ మాటను మన సంఘంలోనే ముందుగా నెరవేర్చాడు. దేవుడు ఆ దాంపత్య జీవితాన్ని ఫలింపు చేయనట్లును మరి అందరూ కూడా మీ ప్రార్థనలలో ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అదే రీతిగా మన సంసోన్ గారు, ఆయన ఆత్మీయ పుట్టిన బాప్తిసం పొందిన దినము. మరి రేపైతే వారు రేపు ఒక కార్యక్రమం ద్వారా ఇద్దరు వెళుతున్నారు కాబట్టి ఈరోజే సంఘానికి వారు పలహారాన్ని తీసుకొని వచ్చారు. ఇంకను వారి ఆత్మీయ జీవితాలు, బాప్తిస్వపు దినాలు అనేకము జరిగించుకుంటూ ప్రభు కృపలో ఆ బిడ్డ ఎదిగి ఇంకా ఆత్మీయంగా వర్ధిల్లాలి అని దేవుని సేవకుడుగా నా ఆశీర్వాదాలు ఆ బిడ్డకు తెలియజేస్తూ ఉంటున్నాను. ఆ బిడ్డని దేవుడు దీవించలాగున. అదే రీతిగా ప్రియ దేవుని బిడ్డలారా, వచ్చే ఆదివారము సంస్కార ఆరాధన మనకు తెలుసు. మన ధనలక్ష్మి ఈ సంవత్సరం అంతా కూడా వ్యాపర్సు, ద్రాక్షరసము ఆ బిడ్డే మంచి నిర్ణయంతో ఇవ్వటం జరిగింది. కనుక మరి సంస్కార ఆరాధనలో అందరూ కూడా పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాను. ఎవరైనా సంస్కార ఆరాధన కొన్ని ఇంపార్టెంట్ అయిన పనుల ద్వారా పాల్గొనకపోతే నాకు ఫోన్ చేయండి, నేను ఏ టైంలో అయినా సరే వచ్చి దేవుని యొక్క మందిరంలో మీకు సంస్కార ఆరాధన ఇస్తాను. దానికి మీరు ఎవరు కూడా దూరస్తులుగా ఉండబాకండి. ఇందాక చెప్పాను కదా, ఫలింపు పోయినట్టే, ఎండిపోయిన తీగవలి. కనుక మరి వచ్చే ఆదివారం సంస్కార ఆరాధన, ఆ సంస్కార ఆరాధనలో అందరూ కూడా పాల్గొనవలసిందిగా ప్రభునామములో మీకు మనవి చేస్తూ ఉన్నాను. అదే రీతిగా ప్రియ దేవుని సంగమ, మరి సాక్ష్యము కలిగిన బిడ్డలు ఎవరైనా ఉంటే లేచి మీ సాక్ష్యమును ప్రభునామ మహిమార్థముగా మందిరంలో ప్రకటించవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. అమ్మాయి మ్యారేజ్ విషయంలో నేను చాలా బాధపడ్డాను. నేను ఈ సంవత్సరం చేయాలని మాత్రం అనుకోలేదు. కానీ దేవుడి కృపను బట్టి ఆయన కార్యం కంటికి కనపడ హృదయానికి గోచెంపో కాబట్టి ఆయన ఈ రకంగా మా ఇంట్లో శుభకార్యాన్ని చేర్చారు. అయితే సంఘ కాపర్లు అయితే మాత్రం కాపర్ గారు, సంఘ పెద్దలు, మా సంఘ స్త్రీలు అందరూ కూడా చాలా సహాయం చేశారు నా పట్ల, మా కుటుంబం పట్ల. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నారు. మరి ముఖ్యంగా రామారావు అంకుల్ గారు చాలా, నేను సఫర్ అవుతూ ఉంటే అమ్మ అదేం ఉండదు, అంతా బాగానే జరిగిద్ది, నువ్వు బాధపడొద్దు అని రాహేల్ ఆంటీ గారు కానీ, మరి కిషోర్ కానీ, వీళ్ళందరూ, మళ్ళీ సంసోన్ అంకుల్ గారు కూడా అమ్మ అంతా బాగానే జరిగిద్ది, మీరేమనుకోమాక నన్ను కూడా అన్నారు. దాన్ని బట్టి సంఘ కాపరి గారు నాకు చాలా ఆత్మీయ మాటలు చెప్పారు. దానివల్ల నేను కొంచెం రిలీఫ్ అయ్యి దేవుడి కృపను బట్టి ఈ రోజున ఈ సాక్ష్యం చెప్పడానికి నేను ముందుకు వచ్చాను. మీ అందరికీ నా వందనాలు. మంచిది. తన కుటుంబ జీవితంలో, రత్నవర్ష జీవితంలో దేవుడు చేసినటువంటి శుభకార్యాన్ని బట్టి సాక్ష్యం ఇచ్చినటువంటి మరి సహోదరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా ఎవరైనా సాక్ష్యం కలిగిన బిడ్డలుంటే చెప్పండి. తర్వాత పార్శ్వం గారి గురించి ప్రార్థన చేయండి. మరి చాలా ఆమె ఆరోగ్యం అంటే కళ్ళు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నవి. మరి ఒక కన్ను పోయింది, ఇంకొక కన్ను 75% అది కూడా డ్యామేజ్ అయిపోయింది. ఆ ఉన్నదాన్ని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 3 ఆపరేషన్లు చేయాలి అని చెప్పేసి. కంటి గుడ్డు లోపల రెటీనా ఆపరేషన్ ఒకటి, ఆ లోపల కంటి లోపల ఉన్న నరం ఒకటి పగిలిపోయి ఆ కంటిలో రక్తము
ఆ రక్తము వస్తూ ఉన్నది. ఆ ఆపరేషన్ ఒకటి. తర్వాత కంటిలోకి ఆ గుడ్డులోకి కొన్ని ట్యూబ్ లాంటిది ఒకటి పంపించి 1 నెల రోజులు అది ఉంచి మరలా నల్లగుడ్డుని పైకి చీపి ఆ ట్యూబ్ని పైకి తీసి అప్పుడు ఎట్లా ఉంటుందో అప్పుడు చెబుతాము. అంతవరకు మేము చెప్పలేమని చెప్పడం జరిగింది. దీనికోసం దాదాపు 5 సార్లు విజయవాడ వెళ్ళి రావాలి. ఒకసారి వెళ్ళి రావాలి అంటే దాదాపు 5,000 రూపాయలు అవుతుంది. కనుక ప్రార్థన చేయండి. దేవుడు ఆ బిడ్డకి చక్కగా వాక్యం చదివే బిడ్డ, వాక్యం చెప్పే బిడ్డ. నేను చెబుతూ ఉన్నాను, అటువంటి ఆమె గురించి మాకు కుటుంబంలో కొంచెం బాధాకరమే. నేను ఇంటికి వెళ్ళినా ఎవరు అంటుంది కానీ నా రూపాన్ని గ్రహించలేకపోతుంది. కనుక తప్పకుండా సంఘము ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ఆ దాసురాలకి కార్యం చేస్తాడు. నాకు ఆ నమ్మకం ఉంది. మీ అందరూ ప్రార్థన చేస్తున్నారని నమ్మకం ఉన్నది. మా కుటుంబంలో ఉన్న ఆ సమస్యను దేవుడు తీర్చినట్లును ఆర్థికంగా దేవుడు ద్వారాలు తెరుస్తాడు. కానీ ఆ గుడ్డుని దేవుడు ముట్టి తీర్చి మంచి దృష్టిని దేవుడు అనుగ్రహించినట్లును పాస్టర్ గారి యొక్క కంటిని గురించి మీ అందరూ కూడా మీ ప్రార్థనలలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇంకనూ ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడలారా, ఏదైనా సంఘ క్షేమకరమైన ప్రకటనలు ఉంటే వచ్చి సంఘానికి ప్రకటనలు చేయవచ్చు. సంఘ పెద్దలు కానివ్వండి, సంఘ బిడ్డలు కానివ్వండి, సంఘానికి ఉపయోగకరమైన మాటలు. అట్టి బిడ్డలు ఎవరు కూడా లేకపోతే మరి కృతజ్ఞత కానుకలు కలిగిన బిడ్డలు మరి దేవుని సన్నిధిలో ప్రవేశించి దేవునికి కృతజ్ఞత అర్పణలు అర్పించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. అయ్యా దీన్ని ఆపేసి ఎర్ర బటన్ నొక్కు.